అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం ఇప్పటికీ 3 వీడియోల ద్వారా మనం చక్కని నీతి పద్యాలను తెలుసుకున్నాం. ఈ 4వ విభాగంలో మరో మంచి పద్యం, దాని యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పద్యం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు, అసలు ఈ పద్యంలో సమాజానికి ఈ పద్యానికి ఆనాటికి ఈనాటికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి మొదలైన విషయాల్ని ఈ పద్యంలో చూద్దాం. ఎప్పుడు సంపద కలిగినప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అది పద్యం. ఏం చెప్తున్నాడు? ఎప్పుడు సంపద కలిగినా, నీ దగ్గర ఎప్పుడైతే సంపద ఉంటుందో, సంపద అంటే ఏమిటి? ధనం, డబ్బు. ఎప్పుడైతే మనం తగినంత ధనాన్ని సంపాదించి సమాజంలో ఉన్నతంగా జీవిస్తూ ఉంటామో అప్పుడే బంధువులు వత్తురు, చుట్టాలు అప్పుడే వస్తారు. అంటే ఎక్కడెక్కడి నుంచో మనం అంతకుముందు మన దగ్గర ధనం లేనప్పుడు మనం ఎవరమో తెలియదు అని చెప్పిన వాళ్ళు కూడా, అయ్య బాబోయ్ ఆయన మాకు బాగా తెలుసండి, వాళ్ళు చాలా దగ్గర చుట్టాలు మాకు అని చెప్పి చూడ్డానికి వస్తూ ఉంటారు. అప్పుడే బంధువులు వస్తారు. సంపద ఉంటేనే వస్తారు. అంటే వాళ్ళకి మనం అన్ని విధాలా ఉపయోగపడగలము అనుకుంటేనే బంధువులు కూడా మన ఇంటికి వస్తారు. అది ఎట్లన్నన్, అది ఎలాగో తెలుసా? తెప్పలుగా చెరువు నిండిన, వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురిసినప్పుడు చెరువులన్నీ కూడా నిండిపోతాయి. తెప్పలుగా అంటే ఎక్కువ నీటితోటి. తెప్పలు అంటే పడవలు, చిన్న చిన్న పడవలు అన్నమాట. అటువంటి పడవలు వెళ్ళేలాగా తెప్పలు తేలునట్లుగా చెరువులు నిండిపోతే, అంటే ఎక్కువ నీటితో నిండినప్పుడు కప్పలు 10,000 చేరు, కప్పలు 10,000 వస్తాయిట. 10,000 అంటే ఇక్కడ 10,000 వస్తాయండి, 10,001 రాదా అని వితండవాదం కాదు. 10,000 అంటే అర్థం ఏమిటి? ఎక్కువ వచ్చి చేరతాయి అని అర్థం. విపరీతంగా కప్పలు వచ్చి చేరుతూ ఉంటాయి. వర్షాకాలంలో గమనించండి మీరు, పద్యం చదివేసి అదేదో వినేసి వీడియో చూసి ఒక లైక్ కొట్టేసి వదిలేయడం కాదు. నిజంగా మేడం గారు చెప్పిన పద్యంలో నిజముందా లేదా, సుమతి శతకకారుడు చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించుకుని, వర్షాకాలం వచ్చినప్పుడు చెరువులు నిండిపోయినప్పుడు, ఎక్కువ పల్లెటూళ్ళలో గమనించండి మీరు, పెద్ద పెద్ద రోడ్ల మీద పెద్ద పెద్ద నీటి గుంటలు ఉంటాయి. అందులో ఇప్పుడు మన రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి గుంటలతో. వర్షం వచ్చిందంటే బోల్డ్ కప్పలు వచ్చేస్తాయి ఆ నీళ్లలో. అవి ఓ శబ్దం చేసుకుంటూ బెక్క బెక్క బెక్కమని శబ్దం చేస్తూ వస్తాయన్నమాట. అంటే ఏమిటి? నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కప్పలు ఎలాగైతే వచ్చి చేరతాయో, అలాగే నీ దగ్గర సమర్థత ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మాత్రమే బంధువులు వచ్చి చేరతారు సుమా. కాబట్టి సమాజంలో నీ యొక్క స్థానాన్ని పదిలపరుచుకోవాలి అంటే ధనము కూడా చాలా ముఖ్యము. ధనం మూలం ఇదం జగత్. అంటే డబ్బే జీవితం అండి. ఎన్ని అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా డబ్బు సంపాదించేయాలా, తరతరాలకి సరిపడ సంపాదించుకోవాలా అని మీరు అడగొచ్చు. అది కాదు ఇక్కడ దాని అర్థం. మనం బ్రతకడంతో పాటుగా కనీసమైన మన గౌరవాన్ని నిలబెట్టుకునేంత ధనమైన మనం సంపాదించుకోవాలంటే రేపటి తరానికి కూడా మనం ఎంతో కొంత భవిష్యత్తుని ఇవ్వగలగాలి. అప్పుడే బంధువులు అనేవాళ్ళు వస్తారు. లేకపోతే ఇది వరకు బాగుండేవాళ్ళు రా, తల్లిదండ్రులు బాగా సంపాదించారు, కొడుకులు తగలబెట్టేశారు, ఏమిటి వాళ్ళని గౌరవించేది అనుకో. అదే మనం అభివృద్ధిలోకి వచ్చినప్పుడు, సంఘంలో మనకు ఒక స్థానం, ఉన్నతమైన స్థానం కలిగినప్పుడు, అయ్య బాబాయ్ చాలా గొప్ప కుటుంబం ఉండేదని దూరపు చుట్టాలు కూడా, మనకి సంబంధం లేని వాళ్ళు కూడా బంధుత్వాన్ని కలుపుకుని మన ఇంటికి వస్తూ ఉంటారు. అంచేత డబ్బే జీవితం కాదు, బ్రతకడానికి, సమాజంలో మనకి గౌరవం కలగడానికి తగినంత ధనము కూడా ముఖ్యమే అని చెప్తున్నాడు సుమతి శతకకారుడైనటువంటి బద్దెర. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. చిన్నారులందరూ కూడా చక్కగా శతక పద్యాలు నేర్చుకుంటారని ఆశిస్తూ, ఎందుకంటే శతకాలనేవి తెలుగు భాషామ తల్లి జడలో తురిమిన మణిహారాలు. శతకం అనేది
జీవన మార్గాన్ని మనకి నిర్దేశిస్తుంది అనమాట. తప్పకుండా నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. మీరు చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. నాకు మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.